'టంకీ' మూవీ పేపర్ మీద జూసినప్పుడు నాకు చాలా నచ్చాల్సిన మూవీ. ఎందుకంటే మూవీ టచ్ చేసే పాయింట్స్, థీమ్స్, ఇష్యూస్, పొలిటికల్ విషయాలున్నా గూడా హ్యూమన్ స్టోరీ, ఎమోషన్స్ మీద ఫోకస్ చేయడం, ముఖ్యంగా మెసేజ్ ఇయ్యడం పైన ఫోకస్ చేయకుండా ఒక కథ చెప్పాలి, సినిమా తీయాలి అన్న విషయం పైన ఫోకస్ చేయడం, ఇట్లా ఆన్ పేపర్ నాకు చాలా చాలా నచ్చే మూవీ ఇది. కానీ ఐడియాస్ అండ్ పదాలు మాత్రమే మూవీ కాదు కదా, స్క్రీన్ పైన కనిపించే విజువల్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, ఇమోషనల్ కనెక్షన్, ఇవి కదా సినిమా అంటే. అండ్ ఈ విషయాల్లో 'డంకీ' యాజ్ అ మూవీ అండర్ పర్ఫార్మే చేస్తుంది. ఎస్ఆర్కే కి ఈ ఇయర్ హ్యాట్రిక్ మిస్ అయిందా అంటే మిస్ అయిందనే చెప్పాలి. కలెక్షన్స్ పరంగా అంటలేను, 'డంకీ' రిలేటివ్లీ చిన్న బడ్జెట్ సినిమానే. అండ్ ఎస్ఆర్కే ఉన్న ఫామ్ కి, రాజు హిరాని బ్రాండ్ నేమ్ కి మూవీ బాగానే కలెక్షన్స్ చేయొచ్చు. కానీ హ్యాట్రిక్ మిస్ ఎందుకు అంటున్నా అంటే, పఠానికి, జవానికి ఒక క్లారిటీ ఉంటది. అవి క్లియర్లీ మైండ్లెస్ మసాలా ఎంటర్టైనర్స్. ఎస్ఆర్కే స్టార్డమ్ పైన, మ్యాజిక్ పైన నడిచే సినిమాలు. ప్రిటెన్స్ ఏముండదు ఒక మంచి కథ, గొప్ప సినిమా తీస్తున్నామని. అందుకే అవి హిట్ కూడా అయినాయి ప్రాబబ్లీ. కానీ ఆ క్లారిటీ మనకి 'డంకీలో కనబడదు. ఎస్ఆర్కేని చూపియాలా లేక కథ చెప్పాలా అన్న షిఫ్టింగ్ లో ఏది సరిగ్గా ఫోకస్ అవ్వదు. అండ్ రెండిట్లో ఏది కూడా పూర్తిగా అచీవ్ చేయదు. అండ్ థిమాటిక్ లెవెల్లో కూడా 'డంకీలో ఇష్యూ ఉంది. ఇలాంటి మాస్ మూవీస్ లో క్లియర్ గా ఒక విలన్ ఉండాలి. ఆ విలన్ ఐదర్ ఒక మనిషి అన్నా అవ్వచ్చు, లేదా ఒక దేశమో ఐడియా అన్నా అవ్వచ్చు. కానీ 'డంకీలో అట్లుండదు. రియాలిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ చెడ్డోళ్ళు, చెడ్డ దేశాలు ఏవి ఉండవు, పరిస్థితులే మనుషులను చాలా పనులు చేపిస్తాయి అన్న నువాన్స్ జోన్ లో ఉంటది. ఇది విననీకి బానే ఉంటది, కానీ స్క్రీన్ పైన చూపించినప్పుడు ఎఫెక్టివ్ గా ట్రాన్స్లేట్ కాదు. ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీకి కావాల్సిన డ్రామా జనరేట్ కాదు. అంటే సింగిల్ ఫోకస్ తోనే ఒక క్యారెక్టర్ స్టడీ, జర్నీ, డిఫికల్టీ చూపిస్తే బానే ఉంటుందేమో. కానీ 'డంకీ' అట్లా కాదు కదా. ఎక్కువ సీరియస్ కాకుండా, ఎక్కువ వైలెన్స్ అండ్ గోర్ చూపించకుండా, కామెడీ పెట్టి లైట్ హార్టెడ్ గా ఒక నువాన్స్డ్ పాయింట్ అని చెప్పాలి. ఎట్లయితది అది? అందుకే ఎటు కాకుండా పోతది మూవీ. దానికి తోడు అసలు ఇది రాజు హిరానీనే తీసిండా మూవీ అనిపిస్తా ఉంటది. అఫ్ కోర్స్ ఇనీషియల్ పోర్షన్స్ లో కొంచెం 3 Idiots అండ్ పీకే అన్న వాళ్ళు కనిపిస్తాయి. కానీ పోతున్న కొద్ది చాలా ప్లెయిన్ గా అండ్ బేసిక్ గా ఉంటది స్టోరీ ప్రోగ్రెషన్. రాజు హిరానికి టచ్ పోయిందా లేక మనం అప్డేట్ అయినామా అన్న డౌట్లు వస్తా ఉంటాయి. లాస్ట్ 10-15 మినిట్స్ లో కొంచెం రికవర్ అవుతాడు, కానీ టూ లేట్. యాక్టింగ్ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు నాకు. తాప్సీ పన్ను ఏడుస్తూనే ఉంటది మూవీలో. ఆవిడ ఏడుపు చూస్తుంటే మనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఎస్ఆర్కే కూడా కొంచెం ర్యాండమ్ గానే ఉంటాడు. ఆయన క్యారెక్టర్ లో ఒక క్లారిటీ లేదు. అదే ఆయన యాక్టింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అయితా ఉంటది. కొన్ని సీన్స్ లో ట్రై చేస్తాడు, కానీ ఓవరాల్ నో. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా బేసికలీ లైటే. విక్కీ కౌశల్ ఒక్కడు కదిలిస్తాడు కొంచెం, కానీ ట్రైలర్ లో ఆయనవి ఏవైతే షార్ట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నే సీన్స్ ఉంటాయి ఆయన మూవీలో. వెరీ స్మాల్ రోల్. సో యా, బాగున్నా కానీ తెలియదు. అండ్ ఇన్ఫాక్ట్ విక్కీ కౌశల్ అనే కాదు, మూవీ కూడా బేసికలీ ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ తోనే అదే లైన్ లో రన్ అయితా ఉంటది. ట్రైలర్ చూస్తే సినిమా చూసినట్టే. అదే పేస్ లో ఎక్కడ డెవలప్ కాకుండా ఏదో కవర్ చేయాలి కదా అన్నట్టుగా ఉరుకుతా ఉంటది మూవీ. 2 hours 40 minute రన్ టైం ఉన్నా కూడా చాలా చిన్నగా అనిపిస్తది. అండ్ అది మంచి విషయం ఏం కాదు, ఎందుకంటే అంత పెద్ద జర్నీ ఏదో హైలైట్స్ లెక్క అనిపిస్తా ఉంటది. సో ఎక్కడ కూడా పెద్దగా హిట్ కాదు. బోర్ కొట్టదు కరెక్టే, కానీ చూసినట్టు కూడా ఉండదు. సో విచిత్రంగా ఇదే కారణం వల్ల మూవీ యావరేజ్ స్టాక్ తెచ్చుకొని హిట్ కూడా అవ్వచ్చు, చెప్పలేం. బట్ మూవీలో ఏదన్నా టాప్ క్లాస్ ఉంది అంటే అది పాటలు. ఎక్సలెంట్ పాటలు. ప్రీతం మళ్ళీ షైన్ అయ్యిండు. ఆల్సో పేరుకి అంత మంది రైటర్స్ ఉన్నారు, కానీ అంత బ్రిలియన్స్ కనిపించదు రైటింగ్ లో. ఓవరాల్ చెప్పాలి అంటే 'డంకీ' వాష్ అవుట్ అంటే కాదు, అలా అని బాగుందా అంటే లేదు. 1-2 మూమెంట్స్ ఉన్నాయి, అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అలా ప్లేన్ గా పోతా ఉంటది. వెరీ జెనరిక్, స్మాల్ బడ్జెట్, లో ఎఫర్ట్ మూవీ ఇది. బట్ చూడండి, అప్పుడు నేనేం చెప్తున్నా అన్నది మీకు కూడా క్లారిటీ వస్తుంది. బట్ పర్సనల్లీ 'డంకీ' నాకైతే డ్రాప్ క్యాచే. హ్యాపీ సాలార్ వీకెండ్. జై హింద్.